ధర్మం కోసం దాగి ఉన్న బాణం వెయ్యచ్చా? హనుమంతుడి ఉపాయం ప్రకారం సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలుస్తాడు. కిష్కింధారణ్యంలో వాలి సుగ్రీవుల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. శ్రీరాముడు దూరంగా నిలిచి సరైన క్షణం కోసం వేచిచూస్తాడు. పూలమాలతో గుర్తించిన సుగ్రీవుణ్ణి వాలి ఎదుర్కొంటుండగా ఒక్క క్షణంలో శ్రీరాముని బాణం వాలిని ఛేదిస్తుంది. గాయపడిన వాలి శ్రీరాముణ్ణి ప్రశ్నిస్తాడు, నన్ను ఎదురుగా ఎందుకు యుద్ధం చెయ్యలేదు? అప్పుడు శ్రీరాముడు శాంతంగా ఇలా అంటాడు, నీవు నీ తమ్ముడి భార్యను అపహరించి అతని కుమారుణ్ణి వేరుచేశావు. అధర్మానికి రాజుగా నిలిచావు. నేను ధర్మజరాన్ని కాపాడాను. వాలికి సత్యం అర్థమవుతుంది. తన తప్పును గ్రహించిన వాలి శ్రీరాముణ్ణి క్షమాపణ కోరుతాడు. చివరికి సుగ్రీవుడు రాజవుతాడు. ధర్మం ఎప్పుడూ